ఓం నమో వీరబ్రహ్మణే. జయ వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై, జయ వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు మీ అందరికీ తెలిసిందే, ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలు, కొన్ని పారమార్థిక విషయాలు మీకు అందజేస్తున్నాం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చారిత్రకాంశాలు, కాలజ్ఞానము, సప్తశతి పద్యాలలోని వివరణ అందిస్తున్నాం. ఈ మధ్య కాలంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యమైనటువంటి కాళికాంబ సప్తశతి మీద చాలామంది రచయితలు ఆ పద్యాలకు అర్థం రాస్తూ వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ జగద్గురు వీరబ్రహ్మేంద్రుని తత్వదర్శిని అన్నటువంటి పేరుతో పండిత డివి రామబ్రహ్మం గారు కొన్ని పద్యాలను ఉటంకిస్తూ అద్భుతమైనటువంటి భావంతో వారు కొన్ని వివరించారు. అవి తెలుసుకుందాం. బావిలోని జలలు పైకి చిమ్మెడి రీచి హెచ్చుగాను దానమీయవలెను, ఇచ్చి నొచ్చుకున్న హేయంబు నరకంబు కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, దానం ఇచ్చే కొలది సంపద పెరుగుతుందని. బావిలోని నీరు తోడుతూ ఉంటే జలం పైకి ఉబ్బికి వస్తుంది. ఒకవేళ అలాగా ఆ బావిలోని నీరు వాడకపోతే పాచిపట్టి చెడిపోతుంది, వాడుకోవడానికి ఉపయోగకరంగా కాదు. అలాగే దానం చేస్తూ ఉంటే ధనం కూడా వృద్ధి చెందుతుంది. అయితే ఈ దానం ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకు ఇచ్చానురా భగవంతుడా అని అనుకోకూడదు, నేనిచ్చాను అనేటువంటి భావన కలగకూడదు. అసలు దానం అంటే ఏమిటి? ఇతరులకు ఉచితంగా ఇచ్చేది ఏదైనా దానం అంటారు. దానము సాత్వికము, రాజసికము, తామసమని 3 రకాలు కూడా ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేదే ఈ సాత్విక దానం అంటారు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అంటారు పెద్దలు. ఇవ్వాలనే కృతనిశ్చయంతో ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చేయాలి. యోగ్యులైన వారికి మాత్రమే దానం చేయాలి. తిరిగి ఉపకారం చేయలేని వారికి మాత్రమే దానం చేయాలి. దుర్భిక్ష కాలమందు ఆకలి తప్పులతో బాధపడే వారికి దానం చేయాలి. కుంటివారికి, గుడ్డివారికి, అంగవైకల్యం కలవారికి మాత్రమే దానం చేయడము చాలా ఉత్తమమైంది. దీన్నే గీతాకారుడు సాత్విక దానము అన్నారన్నమాట. ప్రతిఫలాన్ని ఆశించి చేసే దానము రాజసిక దానం అంటారు. దానం పుచ్చుకునే వారి ఎడల సద్భావము లేకుండా చిత్కార భావంతో అపాత్రులకు చేసే దానాన్ని తామసిక దానం అంటారు. ఇక దానం చేయడం అంటే ఇతరులకు సహాయం చేయటమే కాదు, తనకు తాను మేలు చేసుకోవటమే. దానం చేస్తే పుణ్యం వస్తుంది. మనం మరణించాక మన వెంట వచ్చేది 2 అవి పాపము, పుణ్యము. అనాథ శరణాలయాలకు, దేవాలయాలకు, వైద్యాలయాలకు, గ్రంథాలయాలకు ఆర్తులుగా విధివిగా దానం చెయ్యాలి. ఇవన్నీ దేవుడు ఉండేటువంటి నిలయాలే, ఆలయాలే. వాటికిస్తే భగవంతునికి ఇచ్చినట్లే. దానం ఇస్తానని వాగ్దానం చేసి మాట తప్పడం పాపహేతువు. వారానికి 10 రోజులు లేదా 2 నెలలు ఏదైనా కానీ ఒక కార్యక్రమంలో ఇలాంటి దానములు మీరు చేస్తూ ఉండటం చాలా మంచిది. నిజంగా ఆసక్తి లేని వాడైతే వాగ్దానం చేయకూడదు. వాగ్దానం చేసిన తర్వాత ఒక గడువు నిర్ణయించుకొని ఆ ఇచ్చినటువంటి దానాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఈ విషయం దాతలు గ్రహించాలి. ఇతరులకు ఆనందం ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది. దాతలు లేకపోతే జగమంతా పాపభూయిష్టమే. అంతేకాక బాధపడుతూ తిట్టుకుంటూ దానం ఇవ్వకూడదు. అటువంటి దానాన్ని తామసిక దానం అంటారు. బాధపడుతూ ఇస్తే ఏం ప్రయోజనము మనకు? ఇవ్వకపోయినా పర్వాలేదు. బావుల్లో, చలమల్లో తోడే కొద్దీ నీరు ఊరినట్లుగా దానం చేసే కొద్దీ ధనం కూడుతుందని చెప్పాము కదా. విరివిగా దానం చేయాలి, ఇచ్చి బాధపడకూడదని బ్రహ్మంగారు ఈ పద్యంలో స్పష్టంగా చెప్పారు.
త్యాగే నైకే అమృతత్వ మానసు అనేది కైవల్యోపనిషత్తులోని శృతివచనం. త్యాగశీలి అయిన మానవుడు జనన మరణాల నుండి విముక్తవుతాడు. అంతేకాదు వాని పేరు సూర్య చంద్రాదులు ఉన్నంత కాలం భూమండలమున శాశ్వతంగా ఉంటుంది. దానమీయని వాడు ధన్యుడు కాదయా అన్నాడు వేమన. దానగుణం లేనివాడు భూమికి భారమన్నారు పెద్దలు. అన్యాయంగా సంపాదించి ధనాన్ని దానం ఇవ్వకూడదు. స్వార్జితం, న్యాయార్జితమైనటువంటి ధనాన్ని మాత్రమే ఇతరులకు దానం చేయాలి. అక్రమ మార్గాల్లో సంపాదించినటువంటి సొమ్ముతో స్వాముల వారికి వజ్ర వైరవుడి కిరీటాలు బంగారు దానం చేయటము అది వీలవని పని. భగవంతుడు కూడా మెత్తడు అని చెప్పంటారు. దానం భోగో నాశస్త్రియో గతయో భవంతి విత్తస్య ఎన్న దదాతి నభుంతే తస్య తృతీయోగా తిర్భవతి అన్నారు భర్తృహరి. ధనానికి 3 గతులు ఉన్నాయి. 1 ఇతరులకు దానం చేయడం, 2 తాను అనుభవించడం, 3 పొరల పాలవడం. ఇక పురాణాలలోకి వెళితే శివి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు మొదలైన వారందరూ ఉన్నారు. కర్ణుడు అడిగిన వారికి లేదనకుండా దానం ఇచ్చే మహాదాత. ప్రాణాలు సైతం తృణప్రాయంగా భావించి ఇచ్చేటువంటి దానశీలి ఆయన. దానగుణం చాలా గొప్పది. ఆపదలో ఉన్నవానికి అడగకుండానే సహాయం చెయ్యాలి. అలా చేస్తే సహాయం పొందిన లేదా దానం పొందిన కన్నులు చెమరుస్తాయి. మనస్సు ఆనందంతో నిండిపోతుంది. సంతోషం నాయన, నిండు 100 ఏళ్ళు బ్రతకాలయ్యా నువ్వు అని దీవిస్తాడు. దేవుడిలాగా వచ్చి సహాయం చేశావయ్యా అంటాడు. అది అతని మనసులో ఉండేటువంటి కృతజ్ఞతాభావానికి నిదర్శనం. ఆపదలో ఉన్నవానికి సహాయం చేశావంటే తృప్తి మనకు శాశ్వతంగా ఉంటుంది. దానాత్ దేవః అన్నారు పెద్దలు. బ్రహ్మంగారు దానం చేయడమే కాదు, ఎలా చేయాలో కూడా ఈ పద్యంలో వివరించారు. బావిలోని జలలు పైకి హెచ్చడి రీతి హెచ్చుగా అనుదానమీయవలెను కాళికాంబ హంస కాళికాంబ. కాబట్టి ప్రతి మానవుడు తాను సంపాదించినటువంటి ధనంలో, స్వార్జితంలో ఎంతో కొంత భగవంతుని పేరు మీద పేరసాదలకు దానం చేయటము ఉత్తమమైంది. గుడులు గోపురాలకు మీరు దానాలు ఇవ్వకపోయినా కూడా సాటి మానవుడు కష్టాలలో ఉంటే సహాయపడుతూ వారికి చేసేటువంటి దానము చాలా ముఖ్యమైనది. కాబట్టి దానగుణం కలిగినటువంటి మహానుభావులు ఎందరో కీర్తింపబడుతున్నారు. మనకు రాయలసీమలో దానకర్ణుడిగా పేరు పొందినవాడు బుడ్డా వెంగళరెడ్డి గారు. తనకున్నటువంటి 100 ఎకరాల భూమిలో పండేటువంటి పంటను పేదల కోసము కరువు కాలంలో గంజి గాయించి అందరికీ పంచి వారి ప్రాణాలను నిలబెట్టినటువంటి మహానుభావుడు. అందుకే విక్టోరియా మహారాణి వలన ఆయన బంగారు పథకం కూడా దానశీలుడు, దానకర్ణుడు అనేటువంటి పథకం కూడా ఆయన ఇచ్చింది ఆయనకు. కాబట్టి అంత కాకపోయినా ఎంతో కొంత దానం చేయటం వల్ల మనకు చెప్పకుండానే ఆ భగవంతుడు ఆశీస్సులు మనకు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంతో ఎంతో దానం చేసే గుణం కలిగి ఉండాలని, ఇతరులకు సహాయపడే విధంగా మీ మనస్సులు లగ్నం చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ విషయం మీకు నచ్చినట్లయితే మా విరాట్ VBS ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మణే.